ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 13వ వాక్యం మనం చదువుకుంటున్నాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. ప్రియమైనటువంటి దేవునులారా, దేవునికి విశ్వాసఘాతకులుగా మనం జీవిస్తే మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను కరువు పంపిస్తాను అంటున్నాడు. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు వంటి నీతిమంతులు ఉండినను వారి మట్టికి వారే తప్పించుకుంటారు, కానీ వారి ప్రార్థన వారు ఇతరు రక్షింపబడరు అని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, మొదట కరువు పంపిస్తానన్నాడు. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే, మరి దుష్ట మృగములను పంపించదను, ఈ ముగ్గురు దానిలో నివసించినను తమ మటుకు తామే రక్షించుకుందరు, కానీ కుమారులనైనను కుమార్తెలైనను రక్షించుకొనలేరు అటు వారి మీదకి అని చెప్తున్నాడు. దేవుడు దుష్ట మృగాల్ని పంపిస్తాడంట. ఎందుకంటే వారు ఎక్కడో ఐగుప్తు దాసత్వంలో ఉండే వారిని వాగ్దత్త ప్రదేశం మనకు తీసుకొచ్చాడు. పాలు తేనె ప్రవహించే దేశంలో వారిని చక్కగా నివసించేదానికి అనుమతి ఇచ్చారు. అయితే వారు అన్నీ సమృద్ధిగా జీవించినప్పుడు దేవుణ్ణి మర్చిపోయి వారికి ఇష్టానుసారంగా జీవించినందున దేవుని కోపం వారి మీదకి వచ్చినందుకు దేవుడు వారి మీదకి దుష్టమృగములను పంపించి మనుషులకి నష్టం కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం మనసు ఉంచితే అటు వారి మీదకి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలన చేయను, అలా వారిని నాశనం చేయను అని చెప్తున్నాడు. అంటే తర్వాత ఏం పంపిస్తారంట, తెగులను పంపిస్తారంట. వారిలో కూడా నోవహు, దానియేలు, యోబు వంటి వారు ఉన్న వారి మట్టికే వారు రక్షణ పొందుతారు, కానీ అందరూ రక్షణ పొందలేరు అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. అదే అధ్యాయం 14వ యెహెజ్కేలు గ్రంథము 21వ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలన చేయవలెనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగము చేతను, తెగులు చేతను ఆ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అటు వారు ఉండి నేను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్టు వారు బయలుదేరి మీ ఎదుకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చి దానికి సంభవింపచేసిన అందటిని గురించి వారు ఓదార్పు నొందుతురు. కాబట్టి మిగిలిన శేషాన్ని నేను ఎక్కడికి చెదరగొట్టినా మరలి తిరిగి రప్పిస్తానని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, ఈ దినము దేవుడు మనకు కూడా ఆత్మీయ జీవితం జీవించడానికి కృప ఇచ్చున్నాడు. వాక్యం అంతటా ప్రకటించబడుతుంది, ఎక్కడ చూసినా సువార్త ప్రకటించబడుతుంది, పరిశుద్ధ గ్రంథం మనం చదవగలుగుతున్నాము. అయితే ఒక మాట మనం గమనించినట్లయితే, ఎవరైతే తమ హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిన వారికి దానికి సంబంధించినటువంటి శిక్ష కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొనిన వారై, నరహత్య, కలహము, అనేకమైనటువంటి పాపముల చేత వాళ్ళు నిండుకొనిన వారై, కొంటెగాండ్లను, అపవాదకులను, దేవదేశకులను, హింసకులను, అహంకారులను, బెంగములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇటు కార్యములు చేయుట తప్పని తెలిసిన వారు మరి వాళ్ళకు ప్రోత్సాహపరుస్తూ వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. వారి మీదకి కూడా దేవుని ఉగ్రత నిశ్చయంగా వచ్చును అని మనం చూస్తున్నాం. మరి దినము మన ఆత్మీయ జీవితాలు ఎలాంటి స్థితిలో ఉన్నదో మనమే పరీక్ష చేసుకోవాలి. మనం దేవుడికి మన హృదయంలో చోటిచ్చి దేవునికి అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించగలుగుతున్నామా, చోటు ఇయ్యనొల్లక దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్నామా అనేది గమనించాలి. ఆనాడు దేవుడు మరి వారి మీదకి కరువును, ఖడ్గమును, క్షామమును, దుష్టమృగములను, తెగులను పంపించి వారిని శిక్షించాడు. ఈనాడు మన హృదయంలో ఇన్ని విధాలైనటువంటి పాపాలు ఉంచి దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి అపవాది ప్రోత్సాహపరుస్తున్నాడు. మరి ఏ విధమైనటువంటి జీవితం, ఏ బలహీనతైనా మనలో ఉన్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుండి 32 వరకు చదువుకొని మనలో ఎటువంటి బలహీనతలు ఉన్ననో వాటిలో నుంచి విడుదల పొందాలని తీర్మానం తీసుకొని ప్రభు కొరకు జీవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా, ఈ లోకంలో మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం, ఈ జీవితము నీ కొరకు జీవించుటకు మాకు నేర్పించమని, మాకు సహాయం చేయమని, నీ కృపమాయందుంచి మమ్మల్ని చేపట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.